హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా మనం చీర కుచ్చులు కాకుండా రబ్బర్ బ్యాండ్స్ తయారు చేద్దాం ఈరోజు. ఇది అట్ట మొక్క అండి. కొంచెం బేస్ కోసం, స్ట్రాంగ్గా ఉండటం కోసం గట్టిగా ఉండే ఒక అట్టను తీసుకొని దాన్ని రౌండ్గా కట్ చేసుకొని దానికి 2 హోల్స్, పెద్ద సూదితో 2 హోల్స్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే రబ్బర్ బ్యాండ్కి గమ్ పెట్టి అతికిచ్చినా కూడా అది కొంచెం ఫెయిల్ అవ్వచ్చు. ఓడకుండా కొంచెం మన జాగ్రత్తలో మనం ఉండాలి కదండి. అందుకని దారం పెట్టి కుడుతున్నాను. అందుకోసమని 2 హోల్స్ పెట్టి పెద్ద పెద్ద హోల్స్ పెట్టాలి. అంటే కొంచెం పెద్ద నీడిలతో హోల్స్ పెడితే కనుక రబ్బర్ బ్యాండ్లోంచి దీనిలోకి దారంతో కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత గమ్ పెట్టి కూడా అంటించుకోవాలండి. సైడ్ సేఫ్టీ కోసం గమ్ పెట్టి కూడా అంటించుకోవాలి కుట్టుకుని. బయట దొరుకుతాయి కానీ రబ్బర్ బ్యాండ్స్, కానీ మనం చేసుకున్నది ఆ సాటిస్ఫాక్షన్ వేరు. అవి నీట్గా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి కదా. అందుకని ఇలా కుట్టుకున్న తర్వాత సర్ఫేస్ పైన చుట్టూతో కూడా అంచు చుట్టూతో కూడా అంటే ఒక క్లాత్ అంటిస్తున్నానండి. అంటే బేస్ కనపడకుండా, అట్ట ముక్క కనపడకుండా ఒక క్లాత్ ఏదైనా పర్లేదు, అట్ట కనపడకుండా ఉండటం కోసం ఒక క్లాత్ అంటిస్తున్నాను. అందుకని చెప్పి దాని చుట్టూతోనూ బేస్ మీద కూడా గమ్ అప్లై చేసి కొంచెంసేపు అలా రాసి వదిలేస్తేనండి అంటుపోతుంది క్లాత్. మనకి కావాల్సినంత సైజులో కట్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకుని కొంచెం ఈ అంచులు కొంచెం కట్స్ పెట్టుకోవాలండి. ఆ క్లాత్కి కట్స్ పెట్టుకొని వెనక్కి తిప్పి అంటించేసుకోవాలి కదా. అందుకని చెప్పి కొద్దిగా కట్స్ పెట్టుకొని దానికి గంబూసి అది అంటించేసేయాలి. వెనక్కి తిప్పి ఈ అట్టకి అంటించేసేయాలి. ఇంకొంచెం పొడవు ఉంటే అట్టు పెడితే పోయేదేమోనండి. నేను గబాల్ని అలా కట్ చేశాను కానీ మొత్తం అట్ట కూడా బ్యాక్ కనపడకుండా మొత్తం కవర్ అయితే బాగుండేది. లాస్ట్లో అయితే నేను కవర్ చేసేసాను. ఒక 5 నిమిషాలు ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ మన పని మనం స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు దీనికి వాడే కుందన్స్ ఏంటంటేనండి, ఓవెల్ షేప్లో ఉన్న కుందన్స్, ఐ షేప్ అంటారు అనుకుంటా వీటిని. ఐ షేప్లో ఉన్న కుందన్స్ ఎడ్జ్ మీద చుట్టూతో గమ్ అప్లై చేసి చుట్టూతో అంటించాలి. అండ్ మొత్తం రౌండ్గా, అంటే ఎక్కువ మొత్తం చూపిస్తే కనుక ల్యాగ్ అయిపోతుందని చెప్పి నేను అంటించినా చూపించాను. చుట్టూతో అంటించినాక మధ్యలో మిడిల్లో కూడా గమ్ అప్లై చేసుకొని, ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి పెద్ద కుందన్స్ అండి. ఇవి ట్రయాంగిల్ షేప్లో ఉన్న పెద్ద కుందన్స్ని ఇక్కడ అంటిస్తున్నాను. అంటే మధ్యలో మిడిల్లో ఒక ఫ్లవర్ షేప్ వచ్చేలాగా వస్తుందన్నమాట ఇది. ఫ్లవర్ షేప్ వచ్చేలాగా కుందన్స్ అంటించాలి. ఇవి మెటీరియల్ మామూలుగా ఈ శారీ కుచ్చులు దొరికేవి, మగ్గం వర్క్ మెటీరియల్ దొరికే షాప్లో దొరుకుతాయి అనుకుంటారండి. ఇవి వాడేది మగ్గం వర్క్ కూడా ఎక్కువ వాడతారనుకుంటా ఈ మెటీరియల్. నేను ఏదో ట్రై చేద్దామని తెచ్చాను. అంతకుముందు చేశాను ఇంకొకటి అన్నమాట. ఇలా ఫ్లవర్ షేప్లో అంటించిన తర్వాత మళ్ళీ ఆ గ్యాప్ కనపడుతుందో అండి, అది ఫిల్ చేయడానికి ఈ ఐ షేప్లో ఉన్న కుందన్స్ని అక్కడ మళ్ళీ అంటిస్తున్నాను. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి
కుందన్స్ని అంటిస్తున్నాను. వీటితోనే గాజులకి థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవచ్చు. ఈ కుందన్స్ యూజ్ చేసి మల్టీపర్పస్ అండి, అన్ని రకాలుగానూ ఉపయోగపడతాయి. మనం ఒక చీర కుచ్చులు వేసుకున్నప్పుడు, ఒక చీర ఉందనుకోండి మంచి కాస్ట్లీ చీర, దానికి మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్స్, బ్లౌజే కాకుండా రబ్బర్ బ్యాండ్స్, పోగులు, థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేస్తున్నారు కదా, ఆ థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంటే కనుక అదిరిపోతుంది. ఇది ఫైనల్గా మొత్తం అంటించిన తర్వాత ఇలా ఉంటుందండి. అవి కొంచెం విసిగిస్తూ ఉంటాయి, కొంచెం అటు ఇటు జరిగిపోతూ ఉంటే మన చేతికి గమ్మైనప్పుడు అవి మన చేతితో పాటు వచ్చేస్తాయి. ఈ మధ్యలో ఫ్లవర్ లాగా ట్రయాంగిల్ పెట్టాను కదా, దాని మీద ఒక బీడ్ పెట్టానండి, రౌండ్ షేప్ ఉన్నది. అన్నీ అయిపోయినాక, కాకపోతే గమ్ము ఉండటం వల్ల క్లారిటీగా కనపట్టలేదు. ఇది వెనకాల తర్వాత కొంచెంసేపు ఉన్న తర్వాత వెనక అట్ట సర్ఫేస్ బేస్ కూడా కనపడకుండా కవర్ చేసేసాను. ఇదిగోండి, బేస్ కూడా కనపడకుండా కవర్ చేసేసాను. మొత్తం ఫైనల్ అవుట్పుట్ అయితేనండి ఇలా ఉంది. మనం ఇదే కాదండి, రకరకాల మోడల్స్ చేసుకోవచ్చు. చేసేటప్పుడు కొంచెం చేతికి గమ్మంటో లేకపోతే అలానో మన చేతితో పాటు లేసి వస్తూ ఉంటాయి. కొంచెం రిస్క్ పడ్డా ఫైనల్ అవుట్పుట్ చూసినాక మనకి ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది. ఇదిగోండి, ఇలా ఉంటుంది ఫైనల్గా. ఇంకా గమ్ తడి ఆరలేదు, ఆరిన తర్వాత బాగుంటుంది. ఎలా ఉందండి నా ఈ వీడియో? నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.